హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. అందరికి చెప్పేది ఇగో ఇదే. మన వెంచర్లలో ఒక్కొక్క వెంచర్ గురించి చెప్తూ ఉంటాను నేను. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనకు ఎప్పుడు కూడా వెంచర్లు ఎలా ఉండాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడాను. సో ఫ్రెండ్స్ అందరు చాలామంది కాల్ చేశారు, వాళ్ళకు ఒక్కసారి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను నేను ఈ వీడియో. ఈ ప్లాట్స్ వెంచర్స్లు ఎప్పుడు కూడా మనం తీసుకునే ప్లాట్స్ వెంచర్లో ఉంటే కమ్యూనిటీగా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. సో తక్కువ పేమెంట్లో వచ్చే ప్లాట్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకుంటే మీరు యాదగిరిగుట్టలోని వెంచర్ అండి ఇది. సో ఈ వెంచర్లో నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ వీలు ఉంటే కొనుక్కోండి. ల్యాండ్ ఎంత దూరమైనా పర్వాలేదు. సో దీనికి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. సో ల్యాండ్స్ అనేవి మీరు ఎక్కడున్నా, ప్లాట్స్ అయినా ఇవైనా ఎక్కడైనా తీసుకున్నా నష్టం లేదు. సో ఇది ఏంటంటే మన రోడ్కి ఎంత దూరం ఉంది, రోడ్కి ఎంత పక్కన ఉంది, ఇవన్నీ చూడవద్దండి. ఇది ఆటోమేటిక్గా అన్నీ డెవలప్డ్ అయిన ఏరియా ఇది. సో మన యాదగిరిగుట్ట అంటే మనకు అందరికి గుర్తొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ రోజులో ఈ టెంపుల్ ఎంత ప్రసిద్ధిగాంచిందో మీకు తెలుసు, మనందరికి తెలిసిన సంగతి విదితమే. సో ఫ్రెండ్స్, నేను అనేది అందరికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లైన్ తొందరగా అన్ని ఏరియాలో ల్యాండ్స్ మీద దృష్టి పెట్టండి. ఇటు మీరు హయత్ నగర్, మీరు ల్యాండ్స్ ప్లాట్స్ తీసుకోవాల్సిన ఏరియా ఒక్కసారి వినండి. ఇప్పుడు ఎక్కువ డెవలప్డ్ ఉన్న ఏరియాస్ ఒకటి కొలనుపాక, అమంగల్, నర్కట్పల్లి, యాదగిరిగుట్ట. సో ఈ ఏరియాలన్నీ చాలా డెవలప్డ్ అయి ఉన్నాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు షాద్ నగర్ అండి. షాద్ నగర్ వెంచర్ చూడండి ఎంతమంది విజిటింగ్ ఉన్నారు. సో ఈ వాతావరణము చాలా బాగుంటుందండి. చెట్లు, కమ్యూనిటీ హాలు, ఇలా ప్లాట్ తీసుకొని వదిలేయాలి మనం. మనకు డెవలప్ అయినప్పుడు, రేటు పెరిగినప్పుడు మనం అమ్ముకోవడానికి వీలవుతుంది. దాన్ని మనం ఎవరి దగ్గర నుండి ఏదో మనం జస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడమే కదా. దీంట్లో నుండి మనం ఎవరికి డబ్బులు పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక మంచి వెంచర్లో ఒక ప్లస్ బ్యూటీ ఉందండి. నేను ఒక మాట చెప్తాను మర్చిపోతున్నాను. వెంచర్లో ఎవరు మోసపోయినట్టు చరిత్రలో లేదండి. ఎవరైనా చేస్తే వెంచర్ వాళ్ళు ఏమైనా ఒక రెండు ఈ మధ్య వాళ్ళు మీడియేటర్ ఏమైనా చేస్తే చెప్పలేను, కానీ వీలైనంత ఒక కంపెనీస్ కూడా దాదాపు ఒక రిప్యూటెడ్ 10 years కంపెనీస్ ఉన్నాయి. మొత్తం తీసుకోవచ్చండి. 10 years రిప్యూటెడ్ కంపెనీకి అవసరం లేదు మీకు మోసం చేయాల్సినంత. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళ మంచి మంచి ప్లాట్లు వెళ్ళాలి, మార్కెటింగ్ బాగుండాలని చూసుకుంటారు. సో అలాంటి మోసాలు చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ రోజు, ప్లాట్లలో మోసం చేసేవాళ్ళు ఎక్కువ రోజు మనుగడ సాధించలేరు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మేము అనేది ఏంటంటే, వీలైన తొందరగా ఎలాంటి వెంచర్లు కొంటున్నాం, ఎలాంటి దగ్గర కొంటున్నామో ఒకసారి చూసుకొని మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయడం అన్నది మర్చిపోకుండా, మీకు వీలైనంత త్వరగా ఎక్కడ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ చెప్పేది ఒకటే మాట, మీకు ఎక్కడ నచ్చుతుందో, మీకు ఎక్కడ పాజిబుల్ ఉందో, మీకు ఎక్కడ తీసుకోవాలని అనిపించిందో తీసుకోండి. నా దగ్గర తీసుకోమనట్లే, హైదరాబాదే తీసుకోమనట్లే, ఇంకో ఊర్లో తీసుకోమని కూడా నేను చెప్పను. ఎందుకంటే యాజ్ యువర్ విష్ ఫర్ దట్. సో మనం ఏదైనా తీసుకునేది అంటే అది